రైతులకు శుభవార్త. మనకు ఇప్పుడే వచ్చిన వార్త. మనకి ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు ఉన్నాయో 17వ విడత సంబంధించి మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోని అయితే చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను. అలాగే మనకు ఈరోజు డబ్బులు అనేవి విడుదల కానున్నాయా, లేక మనకు జూన్ నెలలో విడుదల అవుతున్నాయా అనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 3 విడతలుగానైతే విడుదల. ప్రధానమంత్రి కిసాన్ సమాధి నిధి యోజన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో ప్రతి కింద సంవత్సరానికైతే 2,000 రూపాయల చొప్పున అయితే 3 విడతలుగానైతే రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం ద్వారా ఇప్పటికైతే 16వ విడతల రైతుల ఖాతాలను జమ కాగా 17వ విడత అతి త్వరలోనైతే జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ డబ్బు ఖాతాలో ఎప్పుడు జమ అవుతుందనే సమాచారం ఇక్కడైతే కనబడుతుంది. సో వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే మరి జూన్ నెలలో డబ్బులు అనేవి జమ కాబోతున్నాయా, లేకపోతే ఈ మే నెల అంటే ఇంకా 3-4 రోజులలోనైతే మీ అందరికీ కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒకసారి అయితే మన ప్రధానమంత్రి గారు అయితే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అయితే ప్రధానమంత్రి యోజన 17వ విడత రైతుల బ్యాంక్ ఖాతాలను అయితే జమ చేసేందుకైతే ఈ కేవైసీ అయితే తప్పనిసరి అని అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. మీరు కిసాన్ నిధి యొక్క తదుపరి విడత పొందాలనుకుంటే మీరు ఈ కేవైసీ అయితే చేయాలి. ఈ మొత్తం చెల్లించకపోతే మీరు పిఎం కిసాన్ అయితే హెల్ప్ లైన్కి అయితే కాల్ చేసి ఫిర్యాదు అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఒక మంచి అనేది అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి డబ్బులు అయితే మనకు పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారే, ఏవైతే 2,000 రూపాయలు ఉన్నాయో పిఎం కిసాన్ బెనిఫిషరీ అయితే స్టేటస్లో అయితే మీ పేరు తెలుసుకోవడానికైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇదైతే బెనిఫిషరీ ఇదైతే మీరైతే మీ నేమ్స్ ఉన్నాయా లేదా ఒకసారి అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. లింక్ అయితే తప్పకుండానైతే అందరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ పిఎం కిసాన్ సంబంధించి పేజ్ తెరబడుతుంది. అక్కడ మీరు మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి, తర్వాత జిల్లాను ఎంచుకొని తాలూకాను ఎంచుకొని దీని తర్వాత మీ పట్టణాన్ని ఎంచుకొని కొనుగోలు చేయాలి. తర్వాత గ్రేట్ రిపోర్ట్పై క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే అలాగే మీ నేమ్ అండ్ మీ ఏదైతే బెనిఫిషరీ లింక్ ఐడి ఉందో అదైతే అక్కడనైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల కోసం అనేక పథకాలు అయితే అమలు చేస్తుంది. రాష్ట్రంలోని రైతులకైతే ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారిని వ్యవసాయ రంగంలో అయితే సమగ్నం చేసేందుకు అయితే ప్రభుత్వం అయితే అనేక పథకాలు అయితే రూపొందిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కిసాన్ యోజనను ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వానికైతే ఉదీపదను అయితే అందిస్తుంది. ఇదైతే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇయ్యాలనైనా లేకపోతే ఈ 2-3 రోజులలోనైతే మీకైతే అందరి ఖాతాలను అయితే జమ చేయబడుతున్నాయి. కాబట్టి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.